హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. మీలో ఎవరైనా ఎగ్ నుంచి చిక్ హ్యాచ్ అవ్వడం చూసారా? ఇవాళ నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి పావురం ఎగ్ అనమాట, పీజియన్ ఎగ్. ఎగ్స్ లే చేసిన 17 డేస్కి అయితే హ్యాచ్ అవుతాయి. ఫస్ట్ ఎగ్ అయితే 17th డే హ్యాచ్ అవుతుంది. సెకండ్ ఎగ్ 18th డేనే హ్యాచ్ అవుతుంది. హ్యాచింగ్ నైట్ స్టార్ట్ అయింది, మార్నింగ్కి అయితే ఇలా ఉంది. ఇది ఒకటే ఎగ్ అనమాట, ఇంకొకటి వచ్చేసి డమ్మీ ఎగ్. సమ్మర్ కదా, ఎగ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక ఎగ్ డ్యామేజ్ అయిపోతే నేనే తీసేసి దాని ప్లేస్లో డమ్మీ ఎగ్ పెట్టాను, లేకపోతే పేరు డిస్టర్బ్ అవుతుందని. 1 డే ఓల్డ్ చిక్ ఇది, చూడండి ఎలా ఉందో. నైట్ క్రాక్ అయింది కదా ఎగ్, అది మార్నింగ్ అయితే చిక్ అయిపోయింది. ఇలా ఉంది 1 డే ఓల్డ్ చిక్. ఇంకా మీకు నెక్స్ట్ నుంచి చిక్ అప్డేట్ కూడా వస్తూ ఉంటుంది. ఇది ఎగ్ హ్యాచ్ అయిపోయాక షెల్ మనమే తీసి పడేయాలి. అవి సాధారణంగా పడేవి, అలా ఉండిపోద్ది అలాగ అందులోని. అందుకే మనం తీసేస్తాం అనమాట. 1 మంత్లో చిక్ అయితే రెడీ అయిపోతుంది. చెప్పే కదా డమ్మీ ఎగ్ అని. ఇది కొట్టి చూపిస్తుంది చూడండి, ప్లాస్టిక్ ఇది మొత్తం. ఈ ఎగ్ అయితే పెట్టి దాన్ని మేనేజ్ చేస్తాం. ఇప్పుడు వస్తుంది కదా, ఇది వచ్చేసి దాని మదరు. పావురాల్లో మదరు ఫాదర్ కూడా పిల్లల్ని పెంచుతాయి, ఇద్దరు కలిపే రైస్ చేస్తారు పిల్లల్ని. స్పెషల్ ఏంటంటే పావురాలు మిగతా బర్డ్స్లో కాకుండా ఫస్ట్ ఇవి మిల్క్ ఇస్తాయి. దీని ఈసోఫాగస్ నుంచి అయితే ఒక మిల్క్ లాంటి సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది, అది పెట్టి పెంచి పోషిస్తాయి పిల్లల్ని. ఇది ఫాదర్ అనమాట, ఇప్పుడు ఫుడ్ పెడుతుంది కదా. ఈ బ్రీడర్స్ అయితే చాలా మంచి బ్రీడర్స్, సీనియర్స్ అనమాట. దీని కింద పిల్ల పెట్టామంటే గ్యారంటీగా అది పెద్ద అయిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ అయితే మనకు ఉంది. ఇంకా నెక్స్ట్ కాక్టైల్స్ ఎగ్స్ పెట్టేసినాయి, కాన్యూర్స్ ఎగ్స్ పెట్టేసినాయి, అండ్ స్నేల్స్ కూడా బ్రీడింగ్ స్టార్ట్ చేసాం. ఇక మీద అన్ని ఫుల్ బ్రీడింగ్ అప్డేట్సే. ఈ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి విఐపి F3 డ్యూయల్ టోన్ ఫిమేల్ అనమాట. ఫిమేల్కి హెడ్ బంప్ ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. ఫ్లవర్ హార్న్ బ్రీడింగ్ సిరీస్ కావాలంటే కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ఈ ఫిమేల్ని తెప్పించి బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.